హాయ్ ఫ్రెండ్, మీరు బాగున్నారా? నేను చాలా అయితే బాగున్నాను. బాండ్లీ అయితే పెట్టేసుకున్నాము. దేనికి అనుకుంటున్నారా? సింపుల్ అంటే సింపుల్ రెసిపీ అండి. చూడండి, చాలా టేస్టీ. కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకున్నాం. కొంచెం లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. చూపిస్తాను నేను. కొంచెం జీలకర్ర అండి, కొంచెం ఆయిల్, కొంచెం మినపప్పు. స్టవ్ అయితే స్లోలో పెట్టుకోండి. కొంచెం మినపప్పు, అది వేస్తుంది కదండి. స్వీట్ కార్నర్ అయితే ఇలా ఉడకబెట్టుకుని పెట్టుకోవాలండి. ఉప్పు వేసి ఉడకబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే చాలా సింపుల్ అండి. చాలా టేస్టీ అండి. చాలా ఈజీ అండి ఇది అయితే. చూడండి, చాలా టేస్టీ కూడా సూపర్గా ఉంటుందండి. మొత్తం అయితే వేసుకున్నానండి. నేనైతే మొత్తం వేసి వచ్చిన కుక్కర్లో అన్నీ కూడా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి. నీట్గా వచ్చేస్తుంది గింజలన్నీ కూడా. చూడండి, కొంచెం అయితే కారం వేసేసుకుంటున్నానండి. చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. కొంచెం అయితే మసాలా పొడి. చాలా టేస్టీ అండి, సూపర్గా పనిచేస్తుంది. మసాలా పొడి ఇలా తయారు చేసి పెట్టుకుంటా. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కూడా పెట్టుకోండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఇలా లైట్గా, ఆల్రెడీ ఇందులో ఉంటాయి కదా, ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఇలా అయితే అంత కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. పెట్టుకున్నాం. కొంచెం నిమ్మకాయ వేసుకోండి, నిమ్మ ఉప్పు. చాలా టేస్టీ. కడిగి ఆరబెట్టిన కొత్తిమీర అండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీ అండి. రెడీ అయిపోయింది అంతా కూడా. టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్. ఫటాఫట్ ధనాధన్ అని అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. స్వీట్ కార్నర్ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి. అన్ని ఐటెంలోనే వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫుల్గా పోపు వేసి ఫుల్గా లాగిచ్చేస్తానండి. చాలా టేస్టీ అండి. ఇలా అయితే తీసేసుకుందాం అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్, బూర్లో ఇలా పెట్టేసుకుందామండి. చాలా టేస్టీ కదండి. చూడండి, ఏంటి పాలకాయలు అంటారు. చాలా టేస్టీ అండి. ఇవి అయితే చూడండి, చిన్ని అప్పాలు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే గారెలు. వావ్, చాలా టేస్టీ కదండి. సూపర్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే వేసేసుకున్నామండి. చాలా టేస్టీగా చికెన్ కర్రీ. చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, వీడియోని అయితే క్లిక్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూసండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే శుభ్రం తీసేసుకుందామండి బౌల్లోకి. చాలా టేస్టీ అండి చికెన్ కర్రీ. మొత్తం తీసేసుకుందాం.
చూడండి ఇలా అయితే తీసేసుకున్నాం కదా కర్రీ అయితే. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. పొద్దునే బ్రేక్ఫాస్ట్ సూపర్గా ఉంటుంది కదండి. ఇలా చాలా టేస్టీ అండి. వీడియోని అయితే అస్సలు కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. హెల్త్కి చాలా చాలా మంచిదండి. అన్ని చూపించేస్తాను మీకు, నేను తిని కూడా చూపించేస్తానండి. మీకు నచ్చితే కనుక చూడండి, లేకపోతే కిప్ చేసేసుకోవచ్చు. చూడండి, నాకైతే స్వీట్ కార్నర్ అయితే చాలా చాలా ఇష్టం అండి. సూపర్ అంటే సూపర్ అండి. నేనైతే తిని చూసేస్తున్నాను, మీకు నోరు ఊరిపోతుంది కదా. ఫస్ట్ స్వీట్ కార్నర్ ఏం తింటామండి, వదిలేద్దాం. ఫస్ట్ అయితే పూర్ణం బూరెలు మంచిదండి, ఓయ్ చాలా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, పూర్ణం బూరి అయితే తీసేసుకుందాం. పూర్ణం బూరి ఇలాగైతే బెజ్జం పెట్టుకోవాలండి, ఓయ్ ఇలా అయితే బెజ్జం పెట్టుకుని ఇలా అయితే నెయ్యి వేసుకోవాలండి. కరిగించి వేడి చేసుకున్న నెయ్యి ఇలా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వావ్, చాలా టేస్టీ కదా ఫ్రెండ్స్. బూరె అయితే తినేద్దామండి. చూడండి నెయ్యి అయితే ఎలా కనిపిస్తుందో, వావ్ చాలా చాలా బాగుంటుందండి. క్రిస్పీ క్రిస్పీగా, జ్యూసీ జ్యూసీగా, నెయ్యి అన్ని కూడా చాలా టేస్టీ అండి. తినేద్దామా? సూపర్ ఫ్రెండ్స్, అసలు ఎవ్వరు వదలండి, ఇంత టేస్టీగా ఉందండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. మాటలు కూడా రావట్లేదండి, అంత టేస్టీగా ఉంది. ఇప్పుడైతే పాలకాయ అండి, చాలా టేస్టీ కదా. పాలకాయ అంటే ఎలాగ అనుకుంటున్నారా, సెలవుడ్ అండి. వరిపిండి, బెల్లము, బియ్యం అయితే నానబెట్టేసుకుని శుభ్రంగా మిక్సీ పెట్టేసుకోవాలండి. ఒక నైట్ 2 నైట్లు నానాలండి. మిక్సీ పెట్టేసుకుని శుభ్రంగా పాకం పెట్టేసుకుని పాలకాయలు ఇలా తయారు చేసుకుని వేసేసుకోవాలి. చాలా టేస్టీ అండి. చూడండి, తిని చూసేద్దామా? సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ఫుల్గా తినేద్దాం. సూపర్ అండి. ఇదేంటి అంటారా, ఇది అప్ప అంటారండి. పాలకాయలు అప్ప అంటారు. చాలా టేస్టీ అండి. సూపర్ ఫ్రెండ్స్. చూడండి లోపల ఎంత బాగుందో, గొల్ల ఇచ్చేసింది కదా, చాలా బాగుంది. అంత చాలా మంచిదండి, చాలా చలువ కూడా. మొత్తం బియ్యపిండి, బెల్లం బియ్యపిండి. ఇవి తినేద్దామా? చూడండి ఫ్రెండ్స్, నానబెట్టి ఉడికించుకుని పోపు పెట్టుకున్న శనగలండి. హెల్త్ అయితే చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ కూడా, సూపర్గా ఉంటుందండి. తినేద్దాం. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే శుభ్రంగా గారెలు తినేద్దామండి. చికెన్ గారెలు తినేద్దాం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. అసలు చికెన్ గారె అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఫ్రెండ్స్. వావ్, తినేస్తున్నానండి ఇది కూడా ఫుల్గా నేను. సూపర్ అండి. కానీ నాకైతే మెత్తన ముక్క అసలు ఇష్టం అండి. అందరూ మెత్తన ముక్కలు తింటారేమో, నాకైతే ముడుసులు ఇష్టం అండి. నేనైతే ముడుసులు ఇష్టంగా తింటాను. లెగ్ పీస్లు అవి ఇష్టంగా తింటానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ముడుసు వచ్చేసింది కదా, తినేద్దాం. బాగుందండి, చిన్ని ముడుసు ఉంది, చాలా చాలా బాగుంది. చూడండి, చిన్ని ముడుసు. ఇదైతే పక్కన పెట్టేసుకుందామండి. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఫ్రెండ్స్. గారెల కన్నా ఇక్కడ చికెన్ ఎక్కువ ఇష్టం కదండి. ఇది కూడా చిన్న ముడుసు ఉందండి, ఇది కూడా ఇష్టమే నాకు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్ని టేస్ట్ శుద్ధిలో కడుపు నిండిపోతుందండి. ఇవన్నీ ఎప్పుడు తింటాను. స్వీట్ కార్నర్ అండి ఫ్రెండ్స్. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ చాలా ఇష్టం కదండి ఫ్రెండ్స్. చూడండి, స్వీట్ కార్నర్ అయితే ఉడకబెట్టేశానండి. చాలా టేస్టీ అండి. మా అమ్మాయి వాళ్ళకి పెడతా మర్చిపోయాను, మిస్ అయిపోయానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి గింజలన్నీ స్టోర్ చేశాను, ఉడకబెట్టి పెట్టలేకపోయానండి నేను. మా పిల్లలకి నేనే తినేస్తున్నానండి. నన్ను తిట్టుకుంటారేమో కదా మీరు. వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి బెంగళూరు, నేనే తినవలసి వస్తుందండి. చాలా బాధగా ఉందండి ఇది తింటుంటే, ఎందుకంటే వాళ్ళకి పెట్టలేకపోయాను కదా అని అనిపిస్తుంది. కానీ తప్పలేదండి, ఇంకా పాడేసుకోవాలి కదా మళ్ళీ, అందుకని తినేస్తున్నా. ఇంకో స్పూన్ తింటుంటే ఫీలింగ్ అంటే చెప్పొద్దండి. వాళ్ళకి వెళ్ళకపోయాను, వాళ్ళకి పెట్టలేకపోయానని మర్చిపోయానండి. వీలైనంత మట్టుకు నేను అన్ని కూడా పెట్టేస్తాను, ఏది మిస్ అవును. ఇదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను కదా, మర్చిపోయానండి. కానీ తృప్తి, వాళ్ళు బెంగళూరులోనే ఉంటారు కదా, స్వీట్ కార్నర్ అప్మానం తెచ్చుకుంటారు కదా, తింటారు కదా అని అనిపించింది. ఇంకా ఎలాగో తృప్తి చేసుకోవాలి కదండి మనం కూడా.
చాలా చాలా టేస్టీ అండి. అసలు నిమ్మప్పు వేసాం కదండి, నిమ్మప్పు, సాల్ట్ ఏమీ లేదు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర ఏమీ వేయద్దండి. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చండి. కొంచెం కారం, చాలా టేస్టీ మసాలా పొడి అదర్సండి. కంపల్సరీగా వీడియో క్లిక్ చేయదు, చూసండి ఎండింగ్ వరకు. బై బై ఫ్రెండ్స్. అన్నీ తినేసానండి, మీకు కూడా చూపించేసాను. మీకు నచ్చినాక లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో కామెంట్ చేయండి. బై బై ఫ్రెండ్స్, బాయ్. తినేకోళ్ళు తినాలనిపిస్తుందండి. బాయ్ 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 బాయ్. స్నాక్స్